పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాకినాడ తీరంలో నయా దందా నడుస్తుంది. ఇసుక కోసం కొత్త దారులు కనిపెడుతున్నారు అక్రమార్కులు. మరి ముఖ్యంగా వాగులు నదులను విడిచి ఇసుక మాఫియా పూర్తి స్థాయిలో సముద్రంలోనే కొత్త దందా మొదలుపెట్టింది. ప్రత్యేకమైనటువంటి షిప్పుల ద్వారా సముద్రం నుంచి ఇసుకను వెలికి తీస్తున్నారు. అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. కలెక్టర్, షిప్పింగ్ అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. చూడండి, అనాథరైజ్డ్ రిగ్గింగ్ డ్రెడ్ చేస్తున్నారు ఇసుకని. సముద్రంలో ఇసుకని ఎంత దారుణంగా వాళ్ళు యంత్రాలు వేసి బయటకు లాగేస్తున్నారో చూడండి. దిస్ ఈజ్ ఆల్ అనాథరైజ్డ్. కలెక్టర్ కాకినాడ ఏం చేస్తున్నారో తెలీదు, పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణంగా ఇక్కడ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేసేసి ఇక్కడ లోతు పెంచాలన్న ఉద్దేశం వీళ్ళకి. పెంచి షిప్స్ని ఇక్కడ లంగరేయడానికి అన్నిటికీ ఉపయోగించుకోవడానికి. అలాగే లైట్ హౌస్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా డ్రెడ్జింగ్ మానలేదంటే మనం ఇంకేం చెప్పాలో మనకేమో అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్ద షిప్ని తీసుకొచ్చి ఇక్కడ ఎలాగ డ్రెడ్జింగ్ చేస్తున్నారంటే అలా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ఈ పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేసేస్తా ఉన్నారు. ఈ అనాథరైజ్డ్ డ్రెడ్జింగ్ చేస్తున్నది మేము రుజువులు సాక్ష్యాలతో మేము వీడియోతో బయట పెడుతున్నాం. మరి అధికారులు ఏం చర్య తీసుకుంటారో ఇది డెఫినెట్గా అది షిప్పింగ్ మినిస్టర్కి, తర్వాత పోర్ట్ మినిస్టర్కి, కన్సర్న్ మినిస్టర్స్కి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సిబిఐకి కూడా రిపోర్ట్ చేస్తాను. దారుణంగా డ్రెడ్జింగ్ చేసి ఫైన్లు కట్టకుండా, గవర్నమెంట్ వేసిన ఫైన్లు కట్టకుండా ఈ రకంగా చేస్తున్నందుకు వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఓపెన్గా డ్రెడ్జింగ్ చేసేస్తూ ఉన్నారు. చూడండి ఎలాగొస్తుందో డ్రెడ్జింగ్. కింద నుంచి నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి, ఇసుక తేలిపోతుంది. ఇసుకని తీసుకెళ్ళి అక్కడ సీ పోర్ట్స్ అవన్నీ ఎత్తు చేయడానికి ఉపయోగించుకుంటారు, లేదా అమ్ముకుంటారు. ఇంత దారుణమైన దోపిడీ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతూ ఉంది. కాకినాడ కలెక్టర్ అండ్ పోర్ట్ ఆఫీసర్ and collector is the main responsible for this. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మాజీ ఎంపీ హర్ష కుమార్ డైరెక్టర్ సముద్రంలో వెలికి తీస్తున్నటువంటి ఇసుకకు సంబంధించినటువంటి విజువల్స్ని విడుదల చేయడం జరిగింది. ఒక్కసారిగా కంగు తింటున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇప్పటికే వాగులు వంకల్ని కూడా వదలడం లేదు. ఇప్పుడు కొత్త దారులుగా డైరెక్ట్ సముద్రం మీదే అనుమతి లేకుండా ఇసుకకు సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాకినాడ సముద్ర తీరంలో నయా దందా మొదలైందంటూ అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఆయన షిప్ ఏదైతే సముద్ర తీరంలో ఏదైతే బోటు ద్వారా పయనించి నేరుగా ఏదైతే షిప్పుల ద్వారా కూడా ఏకంగా డ్రెడ్జింగ్ చేస్తూ నీటిని ఇసుకను వేరు చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. నేను ఏకంగా నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిబిఐకి కూడా ఫిర్యాదు చేస్తాను, పర్యావరణ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఫిర్యాదు చేస్తానంటూ ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేరుగా మనకు విజువల్లో కనిపిస్తా ఉంది. మరోపక్క మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతున్నారు, నదులు, వాగులు, వంకలు అయిపోయాయి. ఏకంగా సముద్రాల్లో ఉన్న ఇసుకను కూడా దోచుకుంటున్నారు. ఏకంగా షిప్పులు పెట్టి ఒకవైపు షిప్పులో నుంచి నీరు వేరవుతూ మరోపక్క ఇసుకను డ్రెడ్జింగ్ చేస్తూ ఇలా పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది అనే అంశాలతో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదులు లేదు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదులు లేదు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశాం. ఏకంగా నేరుగా ఇప్పుడు సాక్ష్యాధారాలతో ఏకంగా సముద్రంలో ఇసుకను తోడుతున్నారు, ఇసుకను దోచుకెళ్తున్నారంటూ నేరుగా ఆయన ఒకవైపు షిప్పును చూపిస్తూ మరోపక్క
ఆయన మాట్లాడిన విధానం కూడా మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల ఏదైతే వాగులు వంకలు కూడా కొల్లగొట్టేశారు. ఆయా ప్రాంతాల్లో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. కాకినాడలో వాగులు వంకలు అన్ని అయిపోయి ఏకంగా సముద్రాన్నే టార్గెట్ చేశారు. సముద్రం పైన ఇసుక దొంగలు పడ్డారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కలకలం రేపాయి. మరోపక్క ఆయన నేరుగా సిబిఐతో పాటు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ తో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు అందరికీ ఫిర్యాదు చేస్తాను, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉందంటూ ఒక మాజీ ఎంపీ కిరణ్ కొంతవరకు ఒక మాజీ ఎంపీఏ డైరెక్ట్ గా సముద్ర ప్రాంతానికి వెళ్ళడం, పూర్తి స్థాయిలో విజువల్స్ తో సహా సాక్ష్యాలు చూపిస్తున్నటువంటి వైరం పైన అధికారులు ఇప్పటికైనా స్పందించారు, చలనం వచ్చిందా? సిరాజ్, ఇప్పటికీ కూడా కాకినాడకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గాని, కాకినాడకు సంబంధించిన ఆర్డీఓలు గాని, రెవెన్యూ శాఖ గాని ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అనఫిషియల్ గా ఏదైతే అక్రమంగా ఏకంగా షిప్పులు పెట్టి ఈ షిప్పుల ద్వారా ఏదైతే ఇసుక డెడ్జింగ్ చేస్తున్నారో అవి అధికార పార్టీకి సంబంధించిన వారే చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతిపక్షం వారికి అంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న నేతల పలుకుబడి లేకుండా ఇలాంటి వ్యవహారాలు జరగవంటూ నేరుగా హర్ష కుమార్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఇసుక, మట్టి, గ్రావెలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు పలుమారు దోచుకుంటున్నారనే అంశం బహిరంగంగా తెలిసిన విషయమే. పలువురు మంది ఎమ్మెల్యేలకు నేరుగా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన, జిల్లా అధికారులకు పలుసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాదులు లేడు అనే అంశం తేటతెల్లం అవుతుందంటూ హర్ష కుమార్ వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ఏదైతే నదులు, చిన్న చిన్న వాగులు, వంకలు, నదులు ఈ మొత్తం ఇసుకను పూర్తిగా దోచేశారు. ఫైనల్ గా ఏకంగా సముద్రాల మీద పడ్డారు, సముద్రం మీదనే ఏకంగా దొంగలు పడ్డారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే మనం విజువల్ లో చూస్తున్నాం, ఒకవైపు ఆయన మాట్లాడుతున్నారు, మరోవైపు ఏదైతే షిప్పుల నుంచి భారీ స్థాయిలో వాటర్ వేరవుతుంది, ఇసుక వేరవుతుంది. ఆ ఇసుకకు అక్రమ రవాణా చేస్తున్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారంటూ గతంలో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. నేరుగా ఆయన పలుమార్లు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాది లేదు. ఇప్పుడు స్వతహా సాక్ష్యాధారాలతో ఏకంగా విడుదల చేశారు. మరి కాకినాడకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గాని, ఆర్డీఓ గాని, లేక రెవెన్యూ అధికారులు కానీ స్పందిస్తారా లేదని చూడాలి. ఇప్పటికైతే మనకందిన సమాచారం ప్రకారం రెవెన్యూ అధికారులు కానీ, కాకినాడ జిల్లా కలెక్టర్ కానీ స్పందించిన నేపథ్యం లేదు. రాబోయే రేపు కానీ ఎల్లుండిగా స్పందించే అవకాశం ఏమైనా ఉంటాయో చూడాలి. ఎందుకంటే శని ఆదివారాలు దాదాపు అధికారులు అందుబాటులో ఉండరనే ఒక విమర్శ ఉంది. ఏదైతే కీలక అధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీలు కావచ్చు, ఇలాంటి వారు వీకెండ్ తో వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళిన నేపథ్యాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కానీ ఉన్నతాధికారులు స్పందిస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాకినాడ తీరంలో మాత్రం నయా దందా సాగుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇసుక కోసం కొత్త దారులు కనిపెడుతున్నారు అక్రమార్కులు. ఎందుకంటే ఇప్పటికే వాగులు, నదులను కూడా విడిచినటువంటి ఇసుక మాఫియా ఇప్పుడు సముద్రంలో కొత్త దందా మొదలుపెట్టింది. మరి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి షిప్పుల ద్వారా సముద్రం నుంచి ఇసుకను వెలికి తీస్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ప్రధానంగా అదే కనబడుతుంది. సో మాజీ ఎంపీ హర్ష కుమార్ సముద్రంలో బోటు ద్వారా వెళ్ళడం జరిగింది. అక్కడ భారీ స్థాయిలో షిప్పింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో పెద్ద పెద్ద షిప్పుల్లో సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి ఇసుకను బయటకు తీస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం రిడ్జింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని దాన్ని కూడా రెడ్ హ్యాండెడ్గా కూడా మాజీ ఎంపీ వీడియోలు తీసి అధికారులకు పంపినటువంటి వైరం. మరి ముఖ్యంగా సాక్ష్యాలతో సహా నేను ప్రూవ్ చేసే వరకు దీని మీద అనేక సార్లు నేను చెప్పిన కేవలం విమర్శగానే పట్టించుకున్నారనేది మాత్రం హర్ష కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపైన అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే కేంద్ర ఉపరితల రవాణాతో పాటుగా మరీ ముఖ్యంగా షిప్పింగ్ శాఖ మంత్రికి కూడా నేను దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రధానంగా కలెక్టర్తో పాటుగా అధికారులు ఏం చేస్తున్నారని కూడా మండిపడినటువంటి పరిస్థితి. ఇప్పటికే కాకినాడ తీర ప్రాంతాల్లో అడవులకు సంబంధించి నాశనం చేస్తున్నారనేటువంటి కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సహజ వనరుల పరిరక్షించాల్సినటువంటి బాధ్యతను అధికారుల మీద ఉంటుంది. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనేది మాత్రం హర్ష కుమార్ విమర్శించినటువంటి వైరం కనబడుతుంది. ఇప్పటికైనా ఒక మాజీ ఎంపీ హోదాలో అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఇలాంటి విజువల్స్ని బయటపెట్టారు కాబట్టి హర్ష కుమార్ అధికారులు స్పందిస్తారా లేక ఇంకా అదే ధోరణితో ముందుకు వెళ్తారా అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. సముద్రంలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలకు సంబంధించి నిషేధం విధించాలి. అనుమతి లేకుండా ఇసుకను తవ్వినటువంటి అక్రమార్కులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ప్రజల దగ్గర నుంచి వినబడుతుంది.